హలో అండి. ఏప్రిల్ నెల అంటే ఏప్రిల్ నెలలో 4, 4 పోర్టల్ అంటే నాలుగో నెల 4వ తేదీ. అలాగే 2వ తేదీ ఫుల్ మూన్ వస్తోంది. సో, ఫుల్ మూన్ ఎనర్జీస్ ఎలా ఉంటున్నాయి? 4, 4 అంటే 4, 4 పోర్టల్ ఎలా ఉంది? ఏ విధంగా ఉండబోతుంది మీకు? ఫుల్ మూన్ ఎనర్జీస్ మీకెలా ఉండబోతున్నాయి? 4 అంటే నాలుగవ గ్రహం ఏంటి అంటే రాహువు. రాహు గ్రహంకి సంబంధించింది. సో, రాహువు మంచి స్థానంలో ఉంటే మీకు ధన సంపద, ఆకస్మిక ధనలాభం, ఆనందం, ఉద్యోగంలో ప్రమోషన్ ఇలాంటివన్నీ వస్తాయి. ఇలా ఎన్నో వస్తాయి. అదే రాహువు మంచి స్థానంలో కాకుండా నీచ స్థానంలో ఉంటే ఏమవుతుంది అంటే మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. మానసికంగా బాధలొస్తాయి. ధన నష్టం కలగచ్చు. అంటే మన అయిన వాళ్ళతో అనుబంధం అనేది తగ్గిపోవచ్చు. కొట్లాటలు రావచ్చు. బంధువుల మధ్య అంటే రిలేటివ్స్, అన్నదమ్ముల మధ్య గాని, అక్క చెల్లెల మధ్య గాని సంబంధాలు కొంచెం అంటే కొట్లాటలు అట్లాంటివి జరగచ్చు. సో, అటువంటి ఈ ఏప్రిల్ నెలలో 4, 4 అనే పోర్టల్ అంటే 4, 4 పోర్టల్ ఎలా ఉంది మీకు? మీకెలా ఉంటుంది? మీకే విధంగా ఉండబోతుంది ఈ నెల? అలాగే అదే 4, 4 పోర్టల్ ఏ విధంగా ఉండబోతుంది? అలాగే ఫుల్ మూన్ ఎనర్జీ ఏం తెలియచేస్తుందనేది చూద్దాం. 6 ఆఫ్ కప్స్ వచ్చిందండి. సో, మీకు ఈ నెల ఈ ఫుల్ మూన్ ఎనర్జీ ఏం తెలియచేస్తోంది అంటే మీకు ఎమోషనల్ ఫీలింగ్స్ కొంచెం మానసికంగా బాధ అనేది ఉంటుంది. చాలా ఒక రకమైన అంటే చిన్నప్పుడు కానీ లేకపోతే బాధపడింటే ఏదైనా విషయాలు గుర్తుకొస్తూ ఉండొచ్చు. చిన్నప్పుడు బాధలు పడిండే విషయాలు. మీకెవరైనా ఒక సపోర్ట్ ఉంటే బావుంటుంది అనిపిస్తూ ఉండొచ్చు. అలాగే మీకు మిమ్మల్ని ఎవరైతే చిన్నప్పటి నుంచి బాగా చూసుకున్నారో వాళ్ళని గురించి అనుకుంటూ ఉంటారు. వాళ్ళు మీకు మంచిగా తోడుగా ఉన్నారు అని సంతోషం అనేది ఉంటుంది. అంటే చిన్నప్పుడు కొంతమంది ద్వారా బాధపడుండొచ్చు. కొంతమంది ద్వారా సంతోషాన్ని అనుభవించుండొచ్చు. సో, ఆ జ్ఞాపకాల్ని మీరు రివైజ్ చేసుకుంటారు. నెమరు వేసుకుంటారు. ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది అనేసి అది నెమరు వేసుకుంటారు. బాధపడిండేది నెమరు వేసుకుంటారు. బాధపడిండేది కూడా గుర్తుకొస్తుంది. అరే! మనకంటూ ఒక సపోర్టు ఉండింటే బావుండు అని అనుకునే టైంలో మీకొక సపోర్టొచ్చి మిమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళు మీ లైఫ్‌లోకి వచ్చిండొచ్చు. మీరనుకోండేవి మీకు మీ మనసుకి స్వాంతన కలిగిండొచ్చు. మీ ఇన్నర్ చైల్డ్ హీల్ అయిండే టైం అయ్యుండొచ్చు. అంటే మీ మీ మనసులో ఉండే ఇన్నర్ చైల్డ్ అంటే మీ మీ ఇన్నర్ చైల్డ్‌ని హీల్ చేసిండే సిట్యుయేషన్ వచ్చిండుండొచ్చు. అవన్నీ కూడా మీకు గుర్తుకొస్తూ ఉండొచ్చు. చిన్నప్పుడు బాధలి చిన్నప్పుడు బాధని, చిన్నప్పుడు పడిండే దుఃఖాన్ని, లేకపోతే సంతోషాన్ని అన్నీ కూడా మీరు నెమరు వేసుకుంటూ ఉండే టైం. అంటే అన్నీ గుర్తుకొస్తాయి. అది ఏదైనా ఒక సంఘటన ద్వారా గుర్తుకు రావచ్చు. ఎవరైనా మిమ్మల్ని కలవడమో, చిన్నప్పటి స్నేహితులు మిమ్మల్ని కలవడమో, చిన్నప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు పెద్దగా ఉండొచ్చు. వాళ్ళు మిమ్మల్ని కలుసుకోవడమో, ఇలాంటివి జరిగినప్పుడు ఆ సిట్యుయేషన్‌కి తగినవి ఆ సిట్యుయేషన్‌కి తగినవన్నీ గూడా మీకు గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీకు ఇక్కడ ఎమోషన్, ఫీలింగ్స్ అనేదని ఎట్లుంటుందంటే హ్యాపీ ఫీలింగ్స్ ఉండొచ్చు. అలాగే సాడ్ ఫీలింగ్స్ ఉండొచ్చు. సాడ్ ఎమోషన్స్ ఉండొచ్చు. హ్యాపీ ఎమోషన్స్ ఉండొచ్చు. సంతోషమైనా ఉండొచ్చు. దుఃఖమైనా ఉండొచ్చు. అటువంటివన్నీ కలగాపులగమై కలగలిపి మీకు అన్నీ కూడా అవి నెమరు వేసుకోవచ్చు మీరు. చిన్ననాటి అనుభవాలు కావచ్చు, చిన్ననాటి పరిస్థితులు కావచ్చు, చిన్ననాడు అనుభవించిండే మీ సిట్యుయేషన్ అవన్నీ కూడా మీకు గుర్తుకొచ్చి మీరు ఆలోచించే టైం అనేది అనుకుంటారు. ఒక టైంలో మీరు ఆలోచిస్తారు. ఈ మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే ఫుల్ మూన్ ఎనర్జీస్ ఒక రకంగా ఎమోషన్స్ గదా! మూన్ అంటేనే సైకలాజికల్‌గా మన ఫీలింగ్స్‌ని బట్టి జరుగుతుంది. ఫుల్ మూన్ అంటే మనకు హ్యాపీనెస్ ఉండొచ్చు ఒక్కొక్కసారి సాడ్‌నెస్ ఉండొచ్చు. సో, అలాంటి సిట్యుయేషన్ అనేది ఎదురు కాబోతోంది మీకు. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్‌లో. ఈ 4, 4 పోర్టల్ అంటే మనఃకారకుడు చంద్రుడు, రాహువు కూడా చూడండి ఇక్కడ. జడ్జిమెంట్. మీరు చేసుకున్న ఏదైనా కానీ కర్మ ఫలితాలన్నీ కూడా దూరం అయిపోతున్నాయి మీకు. మీ నుంచి దూరం అయిపోతున్నాయి. మీరు చేసుకుండే ఆ చెడు కర్మలైనా కావచ్చు, మంచి కర్మలైనా కావచ్చు. ఇప్పుడు మీరు గనక బాధపడుతూ ఉంటే అవన్నీ కూడా చెడు కర్మలే. ఇప్పటికి అయిపోయింది. వాటికి
వాటి టైం అయిపోయింది. మీరు అనుభవించేసినారింక. అన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. ఇక మీకు మంచి టైం అనేది వస్తూ ఉంది. సో, మీ కర్మ అనేది తీరిపోయింది. చెడు కర్మ ఇప్పుడు దాకా బాధపడుతూ ఉంటే, సంతోషం అనేది మీ లైఫ్‌లో లేకపోతే, ఇప్పుడు వరకు మీరు చేసుకునే కర్మ అనేది అయిపోయిందింక. మీరు అనుభవించేసినారింక. ఇక ఇప్పటి నుంచి మీకు టైం అనేది చాలా బావుంది. చాలా బావుంటుంది అని ఇక్కడ చూపిస్తుంది. మీ బాధలన్నీ కూడా తీరిపోబోతున్నాయి. భగవంతుడిని ఇన్నాళ్ళు అడుగుతున్నారు. యూనివర్స్‌ని అడిగారు. భగవంతుడిని అడిగారు. ఆ డివైన్‌ని అడిగారు. ఎప్పుడు నా సమస్యలు తీరేది? ఎప్పుడు నా బాధలు తీరేది? ఎప్పుడు నాకు మంచి టైం వస్తుంది? నాకంటూ మంచి టైం లేదా? అని మీరు ఇన్నాళ్ళు వే అంటే అడిగి కోరుకుండేవన్నీ కూడా ఇప్పుడు నిజం కాబోతున్నాయి. ఏవేవైతే మీరు అడుగుతున్నారో అవన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే మీ కర్మ పరిసమాప్తం అయిపోయింది. మీరు ముందు జన్మలో కావచ్చు, పాస్ట్ లైఫ్‌లో చేసుకున్న కర్మ అనేది పరిసమాప్తం అయిపోయింది. ఇక నుంచి మీకు మంచి టైం అనేది వస్తూ ఉంది అని చూపిస్తోందిక్కడ. సో, ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ మీకు మంచిగానే చూపిస్తున్నాయి. మంచిగానే మీకు వచ్చే సూచన చూపిస్తోందిక్కడ. డెత్. డెత్ అనేదొచ్చింది. ఇక్కడ డెత్ అనంటే ఏదైనా ఒక రిలేషన్ అనేది ఎండ్ అయ్యే సమయం కూడా ఉందండి. ఎండ్ కూడా కావచ్చు. ఒక బాధ సిట్యుయేషన్ అనేది ఎండ్ అయ్యే టైం అనేది వచ్చింది. ఒక రిలేషన్ కావచ్చు, ఒక ఏదైనా కావచ్చు ఇది. రిలేషన్ పరంగా కావచ్చు, లేకపోతే ఒక బిజినెస్‌లో ఏదైనా పార్ట్నర్ వలన దూరం కావచ్చు, పార్ట్నర్ దూరం కావచ్చు, బిజినెస్‌లో, రిలేషన్‌లో ఇంకా ఎవరైనా మీకిష్టమైన వాళ్ళు దూరం కావచ్చు. లేకపోతే ఇంకా వేరే ఎ అదర్ ఏదైనా అంటే ఇక్కడ డెత్ అంటే డెత్ వస్తుందని కాదు కానీ, కాకపోతే అటువంటి సిట్యుయేషన్‌ని ఎదుర్కోవాల్సొస్తుంది. అంటే బాధపడే టైం కూడా ఉంది. కొంతమందికి. అందరికీ అని కాదు. కొంతమందికి అలాంటి సిట్యుయేషన్ కూడా రావచ్చు. బాధ అనేది రావచ్చు. ఎంప్టీనెస్ ఖాళీ అయిపోవడం. అంటే ఇంతవరకు నా చుట్టూ అందరూ ఉన్నారు. సడెన్‌గా అందరూ ఎళ్ళిపోయేసి ఖాళీ అయిపోయినట్టు అయిపోతుంది. లైఫ్ అనేది ఖాళీ అయిపోయినట్టు అయిపోతుంది. ఎంప్టీనెస్. ఇంతవరకు నేను అందరంతో కలిసి ఉన్నా. ఇప్పుడు నేను ఒంటరైపోయినా. ఎవ్వరు లేరు నాకు. నేను ఒంటరివాడిని అనే ఫీలింగ్ కూడా ఒక రకంగా డెత్ లాంటిదే. అందరూ వదిలిపెట్టేస్తే ఎలా ఉంటుంది? ఖాళీ అయిపోతే? అలాంటి సిట్యుయేషన్ కూడా కొంతమందికి ఎదురు కావచ్చు. సో, లాస్ట్ చూద్దాము. ఫోర్ ఆఫ్ పెంటకల్స్ చూడండి. 4 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. అంటే ఇది శుభ సూచకమే చూపిస్తోంది మీకు. బాగుంటుంది టైము. అంటే ఇన్వెస్ట్ చేసే టైం. ఇన్వెస్ట్‌మెంట్స్ పెరుగుతాయి. ఏవైనా ప్రాపర్టీస్ కొనొచ్చు. ఆకస్మికంగా ధనలాభం రావచ్చు. మీ షేర్స్ పెరిగి డబ్బులు రావచ్చు. మీ ప్రాపర్టీస్ రేట్ పెరిగేసి డబ్బులు రావచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసిండేది మెచ్యూర్ అయ్యి డబ్బులు రావచ్చు చేతికి. ఇంకా ఏ విధంగా నేను ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచించొచ్చు మీరు. సో, మీరనుకోండేవి నెరవేరే టైం అనేది ఇక్కడ చూపిస్తోంది. అంటే మీకు మీ చేతికి డబ్బు అందబోతుంది. అది ఏ విధంగా అయినా కావచ్చు. మీ చేతికి డబ్బు రాబోతుంది. దాన్ని ఏ విధంగా నేను పొదుపు చేయాలి? నేను ఏ విధంగా సద్వినియోగం చేయాలి? ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అని కూడా మీరు ఆలోచిస్తారు. సో, ఈ ఫుల్ మూన్ ఎనర్జీ మీకు చాలా పాజిటివ్‌గానే చూపిస్తోంది. కొంతమందికి చాలా ఆనందాలొస్తుంది. కొంతమందికి చాలా దుఃఖం గూడా వచ్చే సమయం ఉంటుంది. కొంతమంది కొంతమంది జాతకం ప్రకారం రాహు కొంచెం నీచ స్థితిలో ఉంటే కొంతమందికి బాధ కలిగే అవకాశం ఉంది. ఉచ్చ స్థితిలో ఉండే వాళ్ళకి సంతోషము, ఆనందము, ఆకస్మిక ధనలాభము కలిగేది సూచన చూపిస్తోంది. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. అది మీరు ఎవరైనా కావచ్చు. మీది కాకపోతే ఇగ్నోర్ చేసేయండి. సో, మంచిగా ఉంటుంది. ఈ కార్డ్ ప్రకారం చాలా బావుంటుంది మీకు. చేతి నిండా డబ్బు వస్తుంది. చేతి నిండా డబ్బొస్తుంది. మీరు తప్పకుండా యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఆ యూనివర్సు, ఆ డివైన్ మీకు మంచినే పంపిస్తోంది కాబట్టి తప్పకుండా
ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఎవరికైతే కనిపిస్తోందో మీ అందరికీ కూడా మంచి జరగాలి, పాజిటివిటీ రావాలి అని మనసులో కోరుకొని మీరు క్లెయిమ్ చేసుకోండి. అలాగే నాకంతా మంచే జరుగుతుంది, నాకంతా మంచే జరుగుతుంది అని అఫర్మ్ చేసుకోండి. ఈ నెల నాకు చాలా బావుంటుంది, నాకంతా మంచే జరుగుతుంది, చెడు జరగదు అని అఫర్మ్ చేసుకొని నాకు కామెంట్స్‌లో కూడా తెలియచేయండి. నేను ఏంజెల్స్ నుంచి కూడా గైడెన్స్ తీసుకుంటాను ఇప్పుడు. ఏంజెల్స్ ఏం చెప్తారనేది చూద్దాం. సో, ఏంజెల్స్ ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారు? ఏ విధంగా మీకు ఏంజెల్స్ నుంచి సమాధానం రాబోతుంది? ఈ 4/4 పోర్టల్, ఈ ఫుల్ మూన్ ఎనర్జీ మీకు ఏ విధంగా రాబోతుంది? ఏంటి మీకు అబండెన్స్ చూడండి. ఈ నెల మీకు ఏంజెల్స్ కూడా మీకు చెప్తున్నారు చాలా మంచిగా ఉంటుంది. అబండెన్స్ అనేది మీకు రాబోతుంది. అదృష్టం, అబండెన్స్ అంటే ఐశ్వర్యం, అదృష్టం అనేది మీకు రాబోతుంది. చాలా సంతోషమైన టైం అనేది రాబోతుంది. మీరు అనుకోండి కోరిక నెరవేరబోతుంది. మీరు ఏదైతే అనుకున్నారో మనసులో అది నెరవేరుతుంది. సో, అబండెన్స్ అనేది మీకు రాబోతుంది. చాలా మంచిగా ఆ ఏంజెల్స్ కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారండి. మీకు హ్యాపీనెస్ అనేది రాబోతుంది, అబండెన్స్ అనేది రాబోతుంది అని తెలియజేస్తున్నారు. ఒకటి చూద్దాము. ఆపర్చునిటీ అనేది ఇంతకాలం వెయిట్ చేస్తున్న వాళ్ళకి, ఎదురు చూస్తున్న వాళ్ళకి ఆపర్చునిటీ అనేది వస్తోందండి. మీకు ఒక మంచి ఆపర్చునిటీ మీ లైఫ్‌లోకి రాబోతుంది. అబండెన్స్, ఆపర్చునిటీ 2 అదృష్టము, ఐశ్వర్యము, అవకాశము అన్నీ కూడా మీకు రాబోతున్నాయి. సో, మీరు తప్పకుండా మీకు మంచే జరుగుతుంది. మీరు అన్నింటిని అందుకుంటారు. సో, నాకు మంచే జరుగుతుంది, నాకు మంచే జరుగుతుంది, నేనేది కోరుకుంటే అదే జరుగుతుంది అని మనసులో అనుకొని అఫర్మ్ చేసుకొని నాకు కామెంట్స్‌లో కూడా తెలియచేయండి. అలాగే ఈ వీడియోకి మీరు 2222 అని నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. క్లెయిమ్ చేసుకోండి. 2222 అంతా మంచి జరుగుతుంది నాకు అని అఫర్మ్ చేసుకొని, ఈ ఎనర్జీస్ మీకు క్లెయిమ్ కావాలంటే ఏం చేయాలి? వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.